ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు మొర్ర పెట్టి వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు ఇస్తున్నాడండి. మరి చూడండి, దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మరి చూడండి, ఎవరైతే మరి దేవునికి మొర పెడతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, మరి దేవునికి ప్రార్థన చేసే వారి ఎడల, దేవునికి మొరపెట్టు వారి ఎడల దేవుడు అంటున్నాడు కదా, కృపాతిశయం గలవాడని పిల్లల దేవుని యొక్క లేఖనము తెలియపరుస్తూ ఉంది. కనుక ఎవరైతే యథార్థముగా నిజముగా దేవునికి ప్రార్థన చేస్తున్నారో, మొర పెడుతున్నారో, దేవుడు వారి మొరను ఖచ్చితంగా వింటాడు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే మరి చూడండి, దావీదు భక్తుడు మరి దేవునికి ఒక చక్కని పేరు పెట్టాడు. ఏం పేరో తెలుసా? 65వ కీర్తనలో పిల్లరా, మరి దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం ఎద్దుకు వచ్చేదరని. మరి ప్రియ దేవుని పిల్లరా, మరి దావీదు భక్తుడు తెలియపరుస్తాడు. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పిల్లరా, ప్రార్థన ఆలకించే దేవుడు. మరి నీ ప్రార్థన ఆలకించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఎవరైతే యథార్థంగా ఉన్నదన్నట్టు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారో, ఉన్నదన్నట్టుగా దేవుని అడుగుతున్నారో, ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన ఆలకించడానికే మరి ఇష్టపడుతున్నాడు. వారి మొర్ర ఖచ్చితంగా దేవుడు వింటాడు ప్రియ దేవుని పిల్ల. ఎందుకంటే ఆయన కృపగలిగిన దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబును దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవునికి మొరపెట్టే విషయంలో ఎలాగో మొరపెడతా ఉన్నావు, దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఎలాగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకకుండా దేవునికి అయిష్టమైన కార్యాలు ఈ లోకంలో చేస్తూ ఉండి మరి దేవుని పిల్లరా, దేవునికి మొరపెడితే ఉపయోగం లేదండి. మరి చూడండి, ఈ లోకంలో చాలామంది ఎలా ఉంటారంటే వారి హృదయంలో మరి పాపం ఉంచుకుంటారు. మరి వారి హృదయంలో పాపం ఉంచుకొని మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ మరి దేవునికి మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక అలాగూ ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇష్టపడడు. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీ హృదయంలో ఎలాంటి పాపం లేకుండా దేవునికి అయిష్టమైన కార్యాలు ఉంటే వాటిని తీసివేసుకొని మరి యథార్థంగా ఉన్నదన్నట్టుగా దేవుని సన్నిధిలో నీ అవసరాలను మరి నువ్వు దేవుణ్ణి అడిగితే, మొరపెడితే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఎడల కృప చూపి మరి నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా, ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు దేవునితో మాట్లాడుతుండగా ఒకసారి ఆలోచన చేసి అలాగున నువ్వు ప్రార్థన చేసి మరి దేవుని ద్వారా నువ్వు మేలులు పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు తండ్రి మీరు మాట్లాడుతున్న మాటను బట్టి తండ్రి మీ స్తోత్రాలు ప్రభువా. అయా మీరు తెలియపరుస్తున్నారు, ఎవరైతే ప్రభా మీకు మొరపెడుతున్నారో అయ్యా వారందరి ఎడల ప్రభా కృపాతిశయం కలిగిన దేవుడు అని తండ్రి మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. అవును ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా యథార్థంగా ఉన్నదన్నట్టుగా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో ప్రభా, అయ్యా వారందరి ఎడల మీరు కృప చూపి నన్ను తండ్రి వారి అవసరాలు తండ్రి మీరే అయా తీర్చమని ప్రార్థన చేస్తూ తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.